1956 మార్చి సంచిక నుండి చందమామ కథ ముగ్గురు శక్తిమంతులు. మీరు చాలా మంచివాళ్ళు. నైపుణ్యం, తెలివితేటలు ఈ రెండిటిలో ఏది గొప్పది? మీరు దేనికి మార్కులు వేస్తారో ఆ ఒక్కదాన్ని నమ్ముతూ ఈ కథను పూర్తిగా వినడం మొదలుపెట్టండి. మనం ఎవరికైనా సహాయం చేసి వారి జీవితాన్ని చక్కదిద్దినట్లయితే ఏమవుతుంది, మనకు ఏమి లాభం అనుకున్నట్లయితే ఏమీ చేయలేము. తన చెల్లెళ్ళ సంతోషం ముఖ్యమని ఒక సోదరుడు తన చెల్లెళ్ళింటికి వెళ్ళి తన భావాల గురించి వారి తెలివితేటలు తెలుసుకొని ఒక రాజు దగ్గరకు శక్తిమంతులైన తన భావాలను పంపిస్తాడు. తమ ప్రతిభతో రాజు చెప్పిన పని పూర్తి చేయడానికి బయలుదేరతారు. విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు, రాజా, శక్తి సంపన్నుడవైన నిన్ను చూస్తుంటే నాకొక కథ జ్ఞాపకం వస్తున్నది. ఆ కథ నీకు చెబుతా, శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో ఒక పెద్ద ఆయనకి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. తండ్రి కుమార్తెలు ముగ్గురికి ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేశాడు. కాపు కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. తన చెల్లెళ్ళు కాపురాలకు వెళ్ళిన తర్వాత వారిని చూడడానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోలెడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయన గొప్ప వెలుగాడు. నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకొని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకుని నా బులాకీకేసి కొడతాడు. పొరపాటున గురితప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడు భయపడి చేస్తున్నాను. ప్రాణాలు అరచేత పెట్టుకుని బ్రతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి. నీ మొగుడికి నే పని కల్పిస్తాలే, భయపడకు అని చెప్పి అతను రెండో చెల్లెల్ని చూడటానికి పోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను రెండో చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోలెడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయనకు దివ్య దృష్టి ఉన్నది. 3 లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది. అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు. మన ప్రపంచంలో వండనే వండడు. ఏం చెయ్యాలో నాకు పాలుపోవడం లేదు అని రెండో చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి. నీ భర్తకి నేను పని కల్పిస్తాలే, దిగులు పడకు అంటూ అతను తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరి చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోలెడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు. ప్రొద్దున్నే లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు. అక్కడి నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు. ఆ తర్వాత తూర్పు సముద్రానికి, పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరతాడు. ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరు చెల్లెలు. అదా సంగతి. నీ భర్తకి నేను కల్పిస్తాలే పని, విచారించకు అంటూ అతను ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చి పోవలసిందని చెల్లెళ్లకు, బావమరుదులకు కబురు చేశాడు. వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకింటికి వచ్చారు. అతను బావమరుదులను కూర్చోబెట్టి, మీరు ముగ్గురు ఎంతో శక్తిమంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా పోనిస్తున్నారు. ఇదేమీ బాగాలేదు. ఒక నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్టయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతకు తెలుస్తాయి. కనుక మీరు వెళ్ళిరండి అన్నాడు. వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి
చోళదేశం చేరారు. వారక్కడికి వెళుతూనే పేదరాశి పెద్దమ్మ ఇంట దిగి పెద్దమ్మతో, అవ్వా, ఈ ఊరి విశేషాలేమిటి అని అడిగారు. పెద్దమ్మ నిట్టూర్చి, విశేషాలేమున్నాయి నాయన్లారా, మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతున్నది. వాడని దేవపారిజాతపు పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప మరెవరని ఆమె పెళ్ళాడదట. దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని, ఎంత దూరాన ఉన్నాయని, వాటిని వాడేలోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది. శక్తిమంతులు ముగ్గురు కూడబలుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీ కుమార్తె వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చిన వాణ్ణి పెళ్ళాడతానన్నదట. వాటిని మేము తెస్తాము అన్నారు. అంతకంటే కావలసిందేమిటి, అలాగే తీసుకురండి అన్నాడు రాజు. వారు ముగ్గురూ కలిసి ఊరి పొలిమేర చేరుకున్నారు. దివ్యదృష్టి కలవాడు చుట్టూ కలయి చూసి ఒకవైపుగా వేలు చూపి, ఈ దిక్కున 2000 యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు. వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు. వాడు కనపడకుండా పోయినాక కూడా దివ్యదృష్టి కలవాడు వాణ్ణి చూస్తూ, మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు. పారిజాతపు తోట ప్రవేశించాడు. పూలు కోస్తున్నాడు, మూట కట్టుతున్నాడు, తిరుగు ప్రయాణమైనాడు. అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుము వాల్చాడు. అమ్మయ్యో, పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మనవాణ్ణి చూస్తున్నది అని వాపోసాగాడు. ఎటుగా ఉన్నదా పులి, వెలితో చూపు, తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురికలవాడు. దివ్యదృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలిపెట్టి చూపాడు. మరుక్షణం గురికలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. ఆ దెబ్బకు పులి చచ్చింది. దాని అరుపుకు మనవాడు లేచాడు. బయలుదేరి వచ్చేస్తున్నాడు, ఇక భయం లేదు అన్నాడు దివ్యదృష్టి కలవాడు. మరి కొంచెం సేపటికి మనోవేగుడు దేవపారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు. ముగ్గురూ కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకుపోయి, మహారాజా, వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చాము అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు. కనిపించడం లేదా, మే ముగ్గురము తెచ్చాము అన్నారు వారు. రాజు అయోమయంలో పడిపోయాడు. తన కూతురిని ఆ ముగ్గురిలో ఎవరికిచ్చి చెయ్యాలో రాజుకు తోచలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవడానికి ఎవరు అర్హుడో చెప్పు, తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు. రాజకుమార్తెను పెళ్ళాడటానికి ముగ్గురు అర్హులు కారు. వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికీ లేదు. ఆ నేర్పు కనబరిచినవాడు వారి బావమరిది. అతనే రాజకుమార్తెను పెళ్ళాడటానికి అన్ని విధాలా అర్హుడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం